డిసెంబర్ సంక్షోభానికి సంబంధించి దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ 22,20,00,000 రూపాయల జరిమానా విధించింది. విమాన సర్వీసుల అంతరాయానికి సంబంధించి ఓ ఎయిర్లైన్స్పై ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం ఇదే మొదటిసారి. నిబంధనల్ని పాటించకపోవడంపై ఇండిగో ఎయిర్లైన్ సీఈఓ పీటర్ ఎల్బర్స్, ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు డీజీసీఏ గట్టి హెచ్చరిక చేసింది. వ్యవస్థాగత దిద్దుబాటు చర్యలకు కట్టుబడే విషయమై 50 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని ఇండిగోను ఆదేశించింది. పైలట్లకు నూతన ఫ్లైట్ డ్యూటీ నిబంధనల్ని అమలు చేసే విషయంలో పూర్తి స్థాయిలో సన్నద్దం కాకపోవడం వల్ల డిసెంబర్లో ఇండిగో సంక్షోభం ఏర్పడింది. వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడం వల్ల ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది. దీంతో 4 సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన డీజీసీఏ ఆ నివేదిక ఆధారంగా జరిమానా విధించింది. డిసెంబర్ 3, 5 తేదీల మధ్య 2,507 విమానాలు రద్దు కావడం, 1,852 సర్వీసులు ఆలస్యంగా నడవటం వల్ల 3 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడినట్లు కమిటీ నివేదించింది. ఓవర్ ఆప్టిమైజేషన్, నూతన నిబంధనలకు తగిన స్థాయిలో సన్నద్దం కాకపోవడం, సాఫ్ట్వేర్లో లోపాలు సమస్యకు కారణమని కమిటీ పేర్కొంది.